మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కళ్యాణదుర్గంలో పారిశ్రామికవేత్త అమిలినేని సురేంద్రబాబు ఇక్కడ అభ్యర్థిగా నియమించారు. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అమిలినేని సురేంద్రబాబు గారు ఈ ఊరికి కొత్త, ఆయన వస్తే ఏం చేస్తాడు, మేము ఇంతవరకు మేము చేశామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా ముందరికి వెళ్తారు? అమిలినేని సురేంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారండి. ఈ ప్రాంతానికి కొత్త అయితే కాదు ఆయన. ఈ ప్రాంతంలోనే బ్రహ్మసముద్రం మండలంలో 2000 సంవత్సరంలో బ్రిడ్జ్ సోల్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమైన, అదేవిధంగా 5 సంవత్సరాల కిందట బీటీపీ ప్రాజెక్టు, భైరవాణి తిప్ప ప్రాజెక్టు ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలందరికీ ఆయన పరిచయస్తుడే. తప్పుకోకుండా ఈ ప్రాంతపు ప్రజలు ఆయన్ని అత్యధిక మేరతో గెలిపించి ఆశీర్వదిస్తారనేసి మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన మహానుభావుడు రివర్స్ టెండరింగ్ అన్నాడు. పరిపాలన అంతా కూడా రివర్స్లోనే ఉంది, వాళ్ళ పార్టీ కూడా రివర్స్లోనే ఉంది. ఎందుకంటే 3 రాజధానుల నుంచి రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి పెట్టాడు. ప్రాజెక్టులన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు మొత్తానికి మన జీవనాడైనటువంటి పోలవరాన్ని అటకెక్కించాడు. వచ్చిన నిధులన్నీ కూడా తాడేపల్లి కొంపకు చేర్చాడే తప్ప ప్రజలకు ఏమీ లేదు. పప్పులు పెట్టి ఏదో అంటారు చందంగా. ఆయన ఇచ్చినది కొద్దే, తీసుకున్నది మాత్రము తాడేపల్లి ప్యాలెస్కి ఎంతో ముట్టింది. ఉదాహరణకి తీసుకునే పని అయితే ప్రజావేదిక కూల్చడం కానీ, రివర్స్ టెండరింగ్లో అన్ని కూల్చడాలే ఆయనవి. నిర్మించడాలంటూ ఎక్కడా లేదు. ఒక బిల్డింగ్ నిర్మించిన దాఖలాలు లేరు. ఆ రోజు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి అసెంబ్లీలోనే ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. కోర్టులోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అదే కోర్టులోనే తీర్పిచ్చి 53 రోజులు పెట్టినటువంటి ఒక రాక్షసుడు, రాజకీయ ఉగ్రవాది, ఒక సైకో ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక సైనికుడై అమిలినేని సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరితో మమేకం చేస్తూ, ఎందుకంటే అమిలినేని సురేంద్రబాబు గారు ఈ ప్రాంతానికి రోడ్ల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, లేకపోతే స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో కానీ, అదేవిధంగా పక్క ప్రాంతం ఉరవకొండ నియోజకవర్గం, ఈ కళ్యాణదుర్గం టౌన్కి కూతువేడి దూరం 20 కిలోమీటర్ల దూరంలోనే ఆమెదేల గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి ఆయన పరిచయస్తులే. తప్పకోకుండా ఆయన మీద నమ్మకం ఈ ప్రాంత ప్రజలకి విశ్వాసము, నమ్మకము ఉంది. ఎందుకంటే నిజాయితీపరుడు, సౌమ్యుడు. కరోనా సమయంలోనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 6 నెలల కాలం పాటు ఆహారాన్ని అందించి వాళ్ళందరికీ నేనున్నానని చెప్పనేసి ఒక ధైర్యాన్ని, భరోసా కల్పించాడు. కాబట్టి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా అమిలినేని సురేంద్రబాబు గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన వస్తేనే ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, రోడ్లు వస్తాయి. ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి మంత్రి గారు ఇసుక కానీ, లిక్కర్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా కానీ దోపిడీ చేసుకొని ఆమె ఈ ప్రజలందరినీ కూడా పీల్చి పిప్పి చేసింది. ఆమె పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేశారు జగన్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఆమెకు విపరీతంగా వ్యతిరేకత, చెడ్డ పేరు మూట కట్టుకున్నారనే ఉద్దేశంతో పక్కకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వచ్చిన అభ్యర్థి పిడి రంగయ్య గారు గతంలో ఆయన ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఏనాడు కూడా ఈ ప్రాంతానికి ఆయన వచ్చిన దాఖలాలు లేవు 5 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో మినిస్టర్ ఆమె ఉషా చరణ్కి భయపడి ఇక్కడ ఈ ప్రాంతానికి రావాలన్నా కానీ రాకుండా దొడ్డిదారులో బార్డర్లో తిరుక్కొని అటు రాయదుర్గం కానీ, లేకపోతే ఇటు పెనుగొండ కానీ, రాప్తాడుకు కానీ వెళ్ళే దాఖలాలు ఉన్నాయి. మరి ఏ భరోసా పీడి రంగయ్య గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇస్తారు? 5 సంవత్సరాల ఎంపీ నిధులు ఎంతవరకు ఈ నియోజకవర్గం ఖర్చు పెట్టాడనేసి ప్రాంత ప్రజలందరికీ చాలా స్పష్టత ఉంది, చాలా నమ్మకం ఉంది ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా. అందుకే ప్రజలందరూ కూడా అమిలినేని సురేంద్రబాబు గారి నమ్మకం ఉంది. అత్యధిక మేయర్తో గెలిపించి ఈ ప్రాంతాన్ని ఒక సురక్షితమైనటువంటి, శాంతియుతంగా ఉన్నటువంటి, తర్వాత సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే శక్తి అమిలినేని సురేంద్రబాబు గారికి మాత్రమే ఉందనేసి ఈ ప్రాంత ప్రజలందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అందుకే అత్యధిక మేయర్తో గెలిపించి ఎంపీ అభ్యర్థిని గెలిపించే విధంగా కూడా ఈ ప్రాంతం ప్రజలు తీర్పు ఇస్తారనేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. సార్ చెప్పండి, ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు అమిలినేని గారు. అదేవిధంగా అందరితో సుడిగాలి పర్యటన చేస్తూ వ్యతిరేకంగా వారిని కూడా కలుపుకొని వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్తూ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణంలో వ్యతిరేకంగా ఉన్న టీడీపీ కార్యకర్తలను ఏ విధంగా మీరు కలుపుకొని వెళ్తారని చెప్పి ముఖ్యంగా మీరు ఏ విధంగా వెళ్తారు? ఈరోజు
కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అమలీన సందర్భంగా ప్రకటించిన మరుసటి రోజు నుంచే కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సంతోషపడ్డారు. దానికి ముఖ్య కారణం వర్గాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ కంచుకోటను ఏ రాజు వచ్చి దీన్ని సర్దుబాటు చేసి మరీ కంచుకోటపై జెండా వేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో మాలాంటి యువకులందరూ కూడా, మాలాంటి కార్యకర్తలందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి చాలా మొదలుపడ్డాం. ఎవరురా మా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కాపాడే నాయకుడు, ఎవరు ఎలాంటి ఇన్ఛార్జ్ వస్తాడో ఎదురు చూసాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వర్గ విభేదాలతో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, దిశశ్రీ నాయకులు అయితేనేమి అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అవి ఎప్పుడైతే అమలేని సురేంద్ర గారిని ప్రకటించారో ఆ మరుసటి రోజునే మేము హర్షధ్వానాలతో అన్నకు సంతోషాన్ని, తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడికి సంతోషాన్ని వ్యక్తపరిచి ఆ రోజు నుంచి మొట్టమొదటిసారిగా కళ్యాణదుర్గంలో అడుగుపెట్టిన వెంటనే సురేంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికి ఒక్క తాటిపైకి ఈ కంచుకోటలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి విజయమే లక్ష్యంగా 2 జిల్లాల్లో అధిక మెజార్టీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు గమనించినట్లయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలన్నింటినీ కూడా ప్రజలకు ఎత్తి చూపే విషయంలో అయితేనేమి, రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే అభివృద్ధి అయితేమి ప్రజలకు క్షుణ్ణంగా మన సురేంద్రబాబు గారు వివరిస్తూ అందరినీ మమేకం చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్లడం సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి స్వచ్ఛందంగా మేము మీ పార్టీలోకి వస్తాం, సురేంద్ర నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి న్యూట్రల్ ప్రజలైతేనేమి, వైసీపీ పార్టీలో ఇబ్బందులు పడ్డటువంటి నాయకులైతేనే ప్రజలైతే ముందుకు వచ్చేవారందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. గంటాపదంగా చెబుతున్నాం, రాబో 13వ తేదీ జరిగే ఎన్నికల్లో గంప గుద్దుగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేస్తారు. 2 జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంచుకోవడం మరొకసారి నిరూపణ అవుతుందని కూడా మేము అందరూ భావిస్తున్నాం. సార్, ముఖ్యంగా చెప్పండి, కళ్యాణదుర్గం పట్టణంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఉమామహేశ్వర నాయుడు గారు ఇప్పుడు వైసీపీకి పోయిన పరిస్థితి, అదేవిధంగా హనుమంతరాయ చౌదరి వర్గం కూడా ఉంది. ఈ 2 వర్గాలని మీరు ఏ విధంగా ముందరకు వెళ్తారు? ఇప్పుడున్న మీకు ప్రజాబలము దాన్ని మీరు ఏ విధంగా ముందరకు వెళ్ళి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంటుంది మీకు? మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి గారి దగ్గర కూడా వర్గాలుగా మరియు ఉమామహేశ్వర దగ్గరగా కార్యకర్తలు విభజన చెంది వర్గాలుగా వెళ్ళి గత 4 సంవత్సరాలు ఇబ్బందులు పడడం జరిగింది. ఎప్పుడైతే అమలేని సురేంద్రబాబు గారిని క్యాండిడేట్గా అమలు చేసిన వెంటనే ప్రతి కుటుంబం దగ్గరకు కూడా అమలేని సురేంద్రబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు మాలాంటి న్యూట్రల్గా ఉన్నటువంటి పార్టీకి అభిమానం మాలాంటి వారు కూడా కలిసి వెళ్ళి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం, మనకి వర్గాలతో పని లేదు, మన నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వర్గం మంది, కాబట్టి మీరందరూ కూడా మన పార్టీ వైపే ఉండాలి, పార్టీ జెండా ఈ కళ్యాణదుర్గంలో ఒక సామాన్య కార్యకర్తని కూడా అతను వెళ్ళాలని చెప్పేసి మా సురేంద్రబాబు గారితో కూడా మేము కూడా అదే మాటను తెలియజేసి కార్యకర్తలన్నీ మమేకం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉమామహేశ్వర నాయుడు గారిని మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. మేము కూడా ఉమామహేశ్వర నాయుడు గారితో లాస్ట్ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్నటి ఇన్ఛార్జ్ ఉన్నప్పటి వరకు మా మాదైన ఉమామహేశ్వర నాయుడు గారు ఒకే విషయం చెప్పేవాళ్ళు, మనదంతా పార్టీ లైను, మనల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు నాకు గురుతర బాధ్యత నాకు ఈ నియోజకవర్గంలో అప్పచెప్పాడు, మండలంలో ఉన్నటువంటి వాడిని నన్ను తీసుకెళ్లి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయగలిగాను. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్గా నేను నియోజకవర్గంలో కొనసాగుతున్నాను. ఈ దీవెనలు ఇవన్నీ కూడా నా దైవంతో సమర్పణ చంద్రబాబు నాయుడు గారిని కల్పించినవే. మనమంతా కూడా ఎప్పుడు పార్టీ లైన్లోనే ఉందాం, పార్టీ లైన్ తప్పే ప్రసక్తే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పార్టీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా కూడా నేనే కాదు ఈ మరుసటి రోజు ఎవరికి ఇచ్చినా కూడా మనమంతా పార్టీ లైన్ తప్పకూడదని చెప్పేవాడు. ప్రతిరోజు కూడా కార్యకర్తలకు అదే మాట చెప్పేవాడు. ఎప్పుడైతే ఆయన సంకుచితమైన నిర్ణయం తీసుకుని ఇన్ని మంచి మాటలు మాట్లాడి కార్యకర్తలకు మభ్యపెట్టి ఎప్పుడైతే నీకు స్థానానికి ఇబ్బంది కలిగిందో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏ విధంగా ఈ కంచుకోట నిలబెట్టుకోవాలని ఒక అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆమోదం తెలిపారు. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఆమోదం తెలపడానికి ఆయనకు మనసు ఒప్పుకోలేదు. ఆయన మాటలు చూస్తే, ఇంతకుముందు చూస్తే చంద్రబాబు నాయుడు దైవం, ఆయన ఏం చెప్పినా మనం పాటించాలి, పార్టీలో అయిన మంది ఎవరికి ఇచ్చినా గెలిపించుకోవాలనేవాడు. అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా నీకు సీటు లేదు, ఎందుకు లేదనేది ప్రజలందరికీ తెలుసు, కార్యకర్తలు తెలుసు, నాయకులు తెలుసు. ఈ వర్గ విభేదాల్లో ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ 100% నేను నష్టపోతుంది, నేను గంటాబద్ధంగా నేను చెప్పగలను, అలాంటి కార్యకర్తలు నాయకులు అందరూ చెప్పగలరు.
వాళ్ళ కోసం మీరున్నటువంటి కంచుకోటలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ నష్టపోకూడదని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గట్టే మంచి నిర్ణయం తీసుకుని ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, అక్కడున్న మనుషులు పార్టీకి విధేయులు, వారి యొక్క గత 40 సంవత్సరాల వాళ్ళు పార్టీ జెండాని పార్టీని వాళ్ళ భుజస్కంధాలు మోసుకుని నేను ఏ నాయకుని ఇచ్చినా వాళ్ళందరినీ కూడా భుజాలు ఎత్తుకుని నడిపించారు. అట్లాంటి వాళ్ళని కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు అమలైన సురేంద్రబాబు లాంటి మంచి వ్యక్తిని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కదా అతను వచ్చి 40 రోజులు అవుతుంది. 40 రోజులనే 100కి 99.9% కార్యకర్తలు కానీ నాయకులు కానీ రామలేని సురేంద్రబాబు గారు వెంట ఉండి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో 40 నుంచి 50,000 మెజార్టీని ఎలా చెప్పగలుగుతున్నారు? నాయకుడు నచ్చాడు, పార్టీ మాకు ముందు నుంచి మాకు దైవంతో సమానమైన ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల నాయకులందరూ వస్తున్నారు. ఈరోజు మీ స్వార్థం కోసం పార్టీని వీడి పార్టీలో ఉండి కొందరు నష్టం చేస్తే పార్టీని వీడి కొందరు నష్టం చేస్తే భరించేయడానికి చూసుకుంటూ ఉండడానికి ఎవరు సామాన్యం లేదు. సింహాలై పులులై ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈరోజు సురేంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. స్వార్థపూరిత రాజకీయంతో మీ స్వార్థంతో ఈరోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు తిట్టే పరిస్థితి చేస్తే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ బలంగా తెలుసు. మేమందరూ ఒకటే చెబుతున్నాం, కేవలం ఈ రోజు పార్టీని ఎవరు నిందించినా పార్టీకి ద్రోహం చేసినా పార్టీకి ఎవరు ద్రోహం చేసినా పార్టీలో ఉండి పార్టీ నుంచి బయట ఎవరు నిందించినా మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. అందరికీ అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా అందరికీ అన్నీ తెలుసు. మీ స్థాయిలు మీకు ఏ రకంగా పార్టీ మంచి చేసిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కూడా గత 20 సంవత్సరాలు విద్యార్థి దశ నుండి ఈరోజు పనిచేస్తున్నాం. మేము ఏమి ఆశించి పనిచేయాల, కేవలం ఈ జెండా కోసం పనిచేస్తున్నాం. అధినాయకుని ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశంతో మేమంతా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు. ఈరోజు అమలేని సురేంద్రబాబు గారు వెంట నడుస్తున్నాం. కేవలం నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మాదిరి ఉమాసనుడు అయితేనేమి ఇతరులైతేమి పార్టీకి ద్రోహం చేసే ఎవరిని కూడా క్షమించే పరిస్థితిలో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు లేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు, మీ బంధువులు లేరు అని కూడా మీ ఘంటాపథంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కళ్యాణదుర్గం పట్టణంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అమిలినేని సురేంద్రబాబుకి ఖచ్చితంగా గెలిపిస్తామని సుమారు 50,000 మెజారిటీతో ఆయన గెలుపొందేలా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తమ స్వార్థం కోసం పార్టీ విడిన వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేది ఖాయమని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. అమిలినేని సురేంద్రబాబు గారు ఇప్పటి వరకు విస్తృత ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటన చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్తున్నారని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. కళ్యాణదుర్గం నుంచి ఇటీవీ హనుమంతు, కెమెరామెన్ రాఘవేంద్రతో. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.